హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్గ్రీన్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో మనం వచ్చేసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఆర్టీఎల్ రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ చూసినటువంటి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఆర్టీఎల్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఇన్పుట్ అనేది బేస్కి ఇస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న 2 ట్రాన్సిస్టర్స్ అనేవి తీసుకుంటే కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్స్. దీంట్లో వచ్చేసి బేస్ అనేది ఇన్పుట్కి ఇవ్వడం జరుగుతుంది, అవుట్పుట్ అనేది డైరెక్ట్ వీసీసీకి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనం దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే నార్ గేట్ని బేస్ చేసుకొని మనం ఈ సర్క్యూట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇప్పుడు ఆపరేషన్ మనం చూద్దాం. ఆపరేషన్ వచ్చేసి మనం హై వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, లో వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ అనేది బేస్కి ఇస్తామో, ఇక్కడ ఉన్నటువంటి ఏబీ అనేది ఇన్పుట్, ఈ ఏబీ అనేది ఇన్పుట్స్ బేస్ యొక్క 2 ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్స్. ఏ అనేది ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఇన్పుట్, బి అనేది సెకండ్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ ఇన్పుట్. ఓకేనా, ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ అనేది బేస్కి ఇస్తామో అప్పుడు ఇది వచ్చేసి మనకి సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది అనమాట, లేదా మనం షార్ట్ సర్క్యూట్ రీజియన్ కూడా అంటాం. ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ ఇస్తామో ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం లో వోల్టేజ్ సిగ్నల్ అనేది ఇస్తామో అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్ రీజియన్ లేదా ఓపెన్ సర్క్యూట్ రీజియన్కి మనం ట్రాన్సిస్టర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మనకి హై వోల్టేజ్ ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, లో వోల్టేజ్ ఉన్నప్పుడు మనకి ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం చూసుకున్నట్టయితే అన్ని ఇన్పుట్స్ ఎప్పుడైతే మనం 0 ఇస్తామో, ఈ 2 ఇన్పుట్స్ ఎప్పుడైతే మనం 0 ఇస్తామో అప్పుడు ఈ ట్రాన్సిస్టర్ T1 అండ్ T2 అనేటివి మనకి కట్ ఆఫ్ రీజియన్లోకి, అంటే కట్ ఆఫ్ రీజియన్ అంటే ఓపెన్ సర్క్యూట్ రీజియన్కి వెళ్ళిపోతాయి. 2 జీరోస్ అని అంటే మనం లో ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ 2 జీరోస్ అనమాట. సో ఇన్పుట్స్ అనేవి లో ఉన్నప్పుడు ట్రాన్సిస్టర్ T1 అండ్ ట్రాన్సిస్టర్ T2 ఆర్ ఇన్ ఓపెన్ సర్క్యూటెడ్. సో దెన్ ద అవుట్పుట్ ఈస్ సర్క్యూట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద వీసీసీ. ఇక్కడ మనం అవుట్పుట్ అనేది చూసుకున్నట్టే దేనికి ఇక్కడ వీసీసీకి కనెక్ట్ చేసినాం. సో వీసీసీ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏమవుతుంది, హై అనేది అవుతుంది అనమాట. అవుట్పుట్ అనేది హై అవుతుంది. ఎప్పుడు మనం 2 ఇన్పుట్స్ మనం 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది హై వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఇన్పుట్స్ అనేది హై ఇస్తామో ఇక్కడ ఉన్నటువంటి బేస్ ఇన్పుట్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో ఇవి 2 మనం హై ఇస్తాము, హై వోల్టేజ్ ఇస్తాము, అప్పుడు ఏమవుతుంది మనకి ఇది అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది మనం ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్కి గ్రౌండ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది మనకి లో అవుతుంది. అవుట్పుట్ కరెంట్ వచ్చేసి మనకి లోగా ఉంటుంది అనమాట. ఓకేనా, మన 2 ట్రాన్సిస్టర్స్ ఎప్పుడైతే మనం 0 ఇన్పుట్ ఇస్తామో అప్పుడు వచ్చేసి అవుట్పుట్ అనేది హై అవుతుంది, అండ్ ఎప్పుడైతే మనం హై ఇన్పుట్స్ ఇస్తామో అప్పుడు వచ్చేసి లో అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టు వెన్ ఎవర్ వి అప్లై ద హై వోల్టేజ్ టు ద బేస్, ద ట్రాన్సిస్టర్ గోస్ ఇన్ సాచురేషన్ రీజియన్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ రీజియన్, అండ్ వెన్ వి అప్లై ద లో వోల్టేజ్ టు ద బేస్, ద ట్రాన్సిస్టర్ గోస్ టు కట్ ఆఫ్ రీజియన్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ రీజియన్. చెప్పిన విధంగానే ఇందులో ఉందన్నమాట నోట్స్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్లో చూసినట్టయితే ఏబీ ఇన్పుట్స్ వచ్చేసి మనం లో ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. ఒకటి ఏ ఇన్పుట్ లో అండ్ బి ఇన్పుట్ హై ఇచ్చినప్పుడు కూడా మనకి లోనే అవుతుంది అవుట్పుట్ వోల్టేజ్ అనేది. నెక్స్ట్ ఏ ఇన్పుట్ హై, బి ఇన్పుట్ లో ఇచ్చినప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది లోనే అవుతుంది. 2 ఇన్పుట్స్ కూడా మనం హై ఇచ్చినప్పుడు అవుట్పుట్ కూడా లోనే అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం 2 లో ఇన్పుట్స్ ఇస్తామో మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది. వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ ఇన్ 0, దెన్ ద ట్రాన్సిస్టర్ T1 T2 ఆర్ ఇన్ కట్ ఆఫ్ రీజియన్ ఆర్ ఓపెన్ సర్క్యూటెడ్ రీజియన్. ఎప్పుడైతే మన ఇన్పుట్స్ అనేది 0 ఇస్తాం అప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. సో ద అవుట్పుట్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద వీసీసీ అండ్ హెన్స్ ద అవుట్పుట్ ఈజ్ హై. ఎప్పుడైతే మనం అవుట్పుట్ సర్క్యూట్ని మనం ఎప్పుడైతే వీసీసీ పవర్ సప్లైకి ఇస్తామో అప్పుడు వచ్చేసి మనకి అవుట్పుట్ అనేది హై అవుతుంది అనమాట. వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ ఇట్ హై, దెన్ వన్ ఆఫ్ ద ఇన్పుట్స్ హై, ద ట్రాన్సిస్టర్ ఆర్ గోయింగ్ టు సాచురేషన్ రీజియన్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ రీజియన్. ఎప్పుడైతే మనం ఇన్పుట్స్ అనేది హై ఇచ్చినాము లేదా ఏదైనా ఒక ఇన్పుట్ అనేది హై ఇచ్చినప్పుడు ట్రాన్సిస్టర్కి, అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఓకేనా, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మన సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది డైరెక్ట్ గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం ఇక్కడ. దెన్ ద అవుట్పుట్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద గ్రౌండ్, హెన్స్ ద వీ కెన్ గెట్ ద అవుట్పుట్ ఈస్ లో. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అవుట్పుట్ అనేది లో అవుతుంది. ఎప్పుడు మనం ఇన్పుట్స్ అనేది హై ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది లో అవుతుంది అనమాట ఇన్వర్స్లో. ఓకేనా, ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే నాయిస్ ఇమ్యూనిటీ అనేది వెరీ లెస్. ఇక్కడ మనం చూసినట్టయితే దీంట్లో ఆర్టీఎల్లో నాయిస్ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ పవర్ డిసిపేషన్ ఈస్ వెరీ హై అండ్ లో స్పీడ్. ఇక్కడ వచ్చే పవర్ డిసిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి ఆపరేషన్ వచ్చేసి మనకి లో ఆపరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఆర్టీఎల్ అనేది వెరీ ఈజీ
ఇక్కడ మనం ఈ ట్రూత్ టేబుల్ ఒకటి గుర్తుంచుకున్నా కూడా మనం మిగతా అనేటివి రాసుకోవచ్చు. మెయిన్గా వచ్చేసి మనకి సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ట్రూత్ టేబుల్ ఇవి రెండింటిని బేస్ చేసుకొని మనం రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో మనం డిటిఎల్ గురించి లేదంటే ఇంకా మిగతా ఉన్నటువంటి గురించి చూద్దాం. ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.